బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉండడంతో పబ్పై రైడ్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహించారు. పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి పబ్లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకులను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మురళీ, బంజారాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఆఫ్టర్ 9 పబ్ నడుస్తున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులతో పాటు పబ్ ను నిర్వహిస్తున్నారన్న కోణంలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆఫ్టర్ 9 పబ్ లో డాన్స్ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా ఈ పబ్ లో బార్ కావచ్చు, అలాగే లిక్కర్ కి సంబంధించినటువంటి బ్రాండ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా విక్రయిస్తున్నట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. గతంలో కూడా అనేక పబ్స్ మీద రైడ్స్ చేసినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే నిర్వహిస్తున్నారో పబ్లు వాటినన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. కొన్ని ఫైన్స్ కూడా వేయడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆఫ్టర్ 9 పబ్ ఏదైతే ఉందో మళ్ళీ వెలుగులోకి రావడంతో ఈ పబ్ కి సంబంధించి కూడా సీరియస్ గా అయితే ఈ కేసు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బారు పబ్ నిర్వహిస్తూ అశ్లీల నృత్యాలను కూడా ఈ పబ్ లో కండక్ట్ చేస్తున్నటువంటి యజమానికి కూడా నోటీస్ ఇచ్చినట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం. మురళి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నట్లే చెప్తున్నారు? మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఏదైతే పబ్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. మొత్తం ఇందులో పాల్గొన్నటువంటి యువకులు మొత్తం కూడా తెలంగాణ వారు కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే వృత్తిరీత్యా ఇక్కడ చేస్తున్నటువంటి నృత్యాలకి మాత్రమే వీరు ఇక్కడ ఉన్నట్టుగా కూడా తెలుసు. పబ్ లో నృత్యాలు చేయడానికి మాత్రమే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వీరికి సంబంధించి కూడా ఏదైనా గతంలో ఏమైనా ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనుకోవడంలో కూడా వారిని కూడా విస్తృత స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పబ్ లో నిర్వహిస్తున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా 9 తర్వాత నిర్వహిస్తున్నటువంటి 10 తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఈ పబ్ లో ఆల్కహాల్ కావచ్చు, అలాగే అశ్లీల నృత్యాలు కావచ్చు, అలాగే మొత్తం ఈ దందా మొత్తానికి సంబంధించి నిర్వాహకుడికి అయితే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. మురళి, థాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా.